విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే కీచకులుగా మారుతున్నారు. భూపాలపల్లి బిట్స్ ప్రైవేట్ స్కూల్లో పీఈటీ మోహన్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థులు పేరెంట్స్ కు తెలిపారు. దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి స్కూల్ వద్ద పేరెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. పీఈటీ మోహన్ ను చితక్కొట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మోహన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టార్ట్ అయినా నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా. 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? కొట్టే పంపించాలా? కొట్టే పంపించాలా? గట్టిగా చెప్పు. నార్మల్గా కొట్టాలా, పిచ్చి కొట్టుడు కొట్టాలా? పిచ్చి కొట్టుడు. నేను పిచ్చి పడేయాలా? విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లే కీచకులుగా మారుతున్నారు. భూపాల్పల్లి బిట్స్ ప్రైవేట్ స్కూల్లో పీఈటీ మోహన్ విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థులు పేరెంట్స్ కు తెలిపారు. దీంతో బజరంగ్ దళ్ కార్యకర్తలతో కలిసి స్కూల్ వద్ద పేరెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. పీఈటీ మోహన్ ను చితక్కొట్టారు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మోహన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పీఈటీ మోహన్ గురించి స్కూల్ యాజమాన్యం ఏం చెప్తుంది? ప్రస్తుతం మోహన్ ఎక్కడున్నారు? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిట్స్ ప్రైవేట్ డే స్కాలర్ స్కూల్ అది, దాంట్లో పీఈటీగా పనిచేస్తున్న మోహన్ 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇటు విద్యార్థులు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్లలో మెసేజ్లు పెట్టడం, అసభ్యకరంగా వారితో చాటింగ్ చేయడంతో పాటు ఉదయం స్కూల్ కి వచ్చిన తర్వాత కూడా వారిని ఫోటోలు కూడా తీసుకుంటున్నట్లుగా మహిళలు ఇటు స్కూల్ విద్యార్థినులు అయితే అతన్ని ఆగడాలు ఇంటి మీద పోవడంతో తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు బజరంగ్ దళ్ వారికి దృష్టికి తీసుకెళ్లడంతో ఇటు బజరంగ్ దళ్ విద్యార్థి నాయకులతో పాటు స్కూల్లోకి రావటం, ప్రిన్సిపల్ తో మాట్లాడి ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని ఆ విద్యార్థినులతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ విద్యార్థినులు కూడా అతను చేస్తున్న అరాచకాల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డామని ఒక 45 మంది విద్యార్థినులను ఆ విధంగా తను హరాస్మెంట్ చేశారని విద్యార్థులు ఒప్పుకున్నారు. విద్యార్థులను కూడా ఇటు బజరంగ్ దళ్ సంబంధించిన నాయకులు అడగటంతో ఇటు తనని ఏం చేయాలి అంటే వారు కూడా విద్యార్థినులు అందరూ కూడా తనని కొట్టాలి అని చెప్పేసి వారు చెప్పడంతో తననైతే దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసిన అనంతరం కూడా వారు అప్పచెప్పడం జరిగింది. పోలీసులు కూడా దాని మీద పూర్తిగా విచారణ చేస్తున్నారు. ఇతను ఒక్కడైనా, ఇతనితో పాటు ఇంకా ఎవరైనా టీచర్లు ఆ విధంగా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇటు స్కూల్ యాజమాన్యం వాళ్ళు మాటలు విద్యార్థులను తీసుకెళ్ళినప్పుడు కూడా యాజమాన్యం కొంత సైలెంట్ గా ఉండటం వల్లనే ఈ యొక్క ఆగడ మీద అన్నట్లుగా అయితే విద్యార్థులు అయితే చెప్తున్నట్లుగా తల్లిదండ్రులు వాపోతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ ప్రైవేట్ స్కూల్లే కాదు, ఇటు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా ఇలాంటివి మనకి బయటకు వస్తున్నాయి. ఒక సరైన ప్రభుత్వ యాజమాన్యాలు ఆ విద్యార్థినుల పట్ల జరుగుతున్న ఇవన్నీ వేధింపులు కానీ ఇలాంటి హరాస్మెంట్ విషయంలో యాజమాన్యాలు కొంత స్ట్రిక్ట్ గా ఉండకపోవటము, ఎప్పటికప్పుడు విద్యార్థినులతో ప్రైవేట్ గా మాట్లాడుకోవడం, వీటన్నిటి స్కూళ్లలో ఇలాంటి వేధింపులు అయితే అమ్మాయిల పట్ల జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం అయితే ఈ మోహన్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ఆ మోహన్ పైన పూర్తిగా విచారిస్తున్నారు. విచారించిన అనంతరం అతని పైన పలు వేధింపుల కేసుల్లో నమోదు చేసి తనని రిమాండ్ చేసే విధంగా అయితే పోలీసులు ఉన్నారు. దీపిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. స్టార్ట్ అయినా నేను ఈరోజు బిడ్ స్కూల్లో మీ అందరిని అడుగుతున్నా. 7th, 8th, 9th, 10th స్టాండర్డ్ పిల్లలు ఉన్నారు. వాడిని కొట్టి పంపించాలా, నార్మల్గా పంపించాలా? కొట్టే పంపించాలా? కొట్టే పంపించాలా? గట్టిగా చెప్పు. నార్మల్గా కొట్టాలా, పిచ్చి కొట్టుడు కొట్టాలా?
పిచ్చి కొట్టు నాన్న పిచ్చి పడేయాలా Yes.